జిల్లా ఔషధ నియంత్రణ శాఖలో జరిగినటువంటి అవినీతి కంపు అధోగతి పరిస్థితిలో ఉన్నది. ఈ అవినీతి కంపు ఆద్యులైనటువంటి ఓ అధికారి అసిస్టెంట్ డైరెక్టర్ ని ఈ మధ్య కాలంలో అవినీతి ఆరోపణలు ఎక్కువ వచ్చాయని చెప్పి అటాచ్ కూడా చేయడం జరిగింది. కానీ ఇది ఒక్కసారి చూడొచ్చు, ఒక్కసారి ఏదైతే ఉన్నదో విశాఖ సెంట్రల్ డ్రగ్ అండ్ కాస్మెటిక్ అధికారి యంత్రాంగం ఏదైతే ఉన్నదో ఔషధ నియంత్రణ శాఖ విమ్స్ హాస్పిటల్ దగ్గరలో ఉన్నటువంటి అధికారి యంత్రాంగం ఆఫీస్ చూస్తే మనం ఎక్కడైనా చూడొచ్చు. ఒక పక్క చూడొచ్చు ప్రైవేస్ కి భంగం కలిగించే సీసీ కెమెరాలు, అత్యధిక టెక్నాలజీతో ఉపయోగించే సీసీ కెమెరాలు ఉపయోగించటము. ఈ ఉపయోగించడం వల్ల ఇక్కడ అధికారులకు కూడా పర్యవేక్షణ పూర్తిగా తగ్గుతుందని చెప్పవచ్చు. పర్యవేక్షణ కరెక్ట్ గా లేదని కూడా తెలుస్తున్నది. దీని వెనక చాలా కారణాలు ఉన్నాయని తెలుస్తున్నది. ఓ పక్క మనం చూడొచ్చు ఏదైతే ఉన్నదో సీసీ కెమెరాలు ఉపయోగించిన పెద్ద టెక్నాలజీ తోటి పెట్టినటువంటి సీసీ కెమెరాలు 360 డిగ్రీస్ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో మొత్తం బిల్డింగ్ చుట్టూ కూడా సీసీ కెమెరాలు పెట్టున్నారు. దీన్ని పెట్టడానికి కారణం ఏమైంది, ఏం జరిగింది? ఒక పక్క చూడ ఇనాగ్రేషన్ చేసినటువంటి ఏదైతే ఉన్నదో ఆ ఇనాగ్రేషన్ చేసినటువంటి బిల్డింగ్, ఈ ఇనాగ్రేషన్ చేసినప్పుడు కూడా పై అధికారులు ఉన్నటువంటి ఎవరైతే డీడీ ఉంటారో, డీడీ పైన జేడీ ఉంటారు. డీడీ జేడీ పేర్లు లేకుండా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పేరు వేసుకున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ పేరు వేసుకోవడంతో పాటు ఇక్కడ పై అధికారులు ఎటువంటి వాళ్ళకి ఎటువంటి ప్రయారిటీ ఇవ్వట్లేదని కూడా గుసగుసలు వినపడుతున్నాయి. దీనికి నిదర్శనమే ఇది ఏదైతే ఈ మధ్య కాలంలో 4 రోజుల క్రితం ఇనాగ్రేషన్ చేసినటువంటి కొత్త ఆఫీసులను పేరు చూడొచ్చు. ఎక్కడా కూడా పై అధికారులు ఎవరైతే ఉన్నారో అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటారు, అసిస్టెంట్ డైరెక్టర్ పైన డీడీ ఉంటారు, డిప్యూటీ డైరెక్టర్ పైన జాయింట్ డైరెక్టర్ ఉంటారు. వాళ్ళిద్దరి పేర్లు లేవు, వాళ్ళ పేర్లు కూడా లేకున్నటువంటి భగ్నం కలిగిస్తూ చాలా దారుణంగా ఉపయోగించారని తెలుస్తున్నది. కక్ష కట్టారని తెలుస్తున్నది. మహిళా ఉద్యోగులు వేధింపులు గురవుతున్నారని గుసగుసలు కూడా వినపడ్డాయి. ఇవన్నీ ఒక విధ అయితే